అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ కొన్ని ప్రేమలు ఇలా కూడా ఉంటాయా. కార్తీక పున్నమి. పోయినేడాదిలానే ఈ ఏడాది కూడా పేరుపాలెం బీచ్లోని హనుమంతుని విగ్రహం వద్ద అన్నదానం జరుగుతోంది. ఏర్పాట్లన్నీ చేసిన 50 ఏళ్ల మల్లిక మాత్రం మౌనంగా ఒక కొబ్బరి చెట్టు నీడలో కూర్చొని సముద్రం కేసి చూస్తూ ఉంది. ఆమె కళ్ళ నిండా నీళ్లు. 25 ఏళ్లు దాటిన ఆమె గుండెల్లో ఆరని మంట ఇంకా రగులుతానే ఉంది. ఆ సాయంకాలం బాగా ముసురు పట్టింది. గత జ్ఞాపకాలన్నీ ఆమె మనసులో సరిగ్గా అలాగే ముసురుకున్నాయి. రాయిపేటలో మల్లిక వాళ్ళది పెద్ద డాబా ఇల్లు. వాళ్ళింటికి 2 వీధులవతల వాళ్ళ అత్తయ్య కమల వాళ్ళిల్లు. అదేంటో చిన్నప్పటి నుండి మల్లిక తన ఇంట్లో కంటే అత్తయ్య ఇంట్లోనే ఎక్కువ ఉండేది. అత్తయ్య ఒకగానొక కొడుకు బావ మనోహర్ అంటే చాలా ఇష్టం మల్లికకి. అతనితో ఆటలాడటం మరీ ఇష్టం. నర్సాపురం టైలర్ హై స్కూల్లో 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగింది. ఈ ఉన్నత పాఠశాలను 1852లో బ్రిటిష్ విద్యావేత్త మరియు స్థానిక రెవెన్యూ అధికారి హెచ్. టేలర్ స్థాపించారు. మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం వంటి ప్రముఖులు చదివిన స్కూల్ అది. మనోహర్ అక్కడ 8వ తరగతి చదువుతాంటే మల్లిక 7వ తరగతి చదివేది. ఆ స్కూల్ ప్రాంగణ విశాలమైన ఆటా స్థలాలతో, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండేది. స్కూల్ ప్రవేశ ద్వారం వద్ద ఉండే రావి, కొబ్బరి, కాడ మల్లిపూల చెట్లు చాలా బాగుండేవి. స్కూల్ బెల్ కొట్టినప్పుడు సంచి నిండా నేలరాలిన కాడ మల్లెపూలు ఏరుకోవడం అంటే చాలా ఇష్టం మల్లికకి. స్కూల్ అయ్యాక సాయంత్రం బావ వాళ్లతో కలిసి గుంపుగా గోదారొట్టుకు వెళ్ళేవారు. అక్కడెన్ని కబుర్లో. బావ స్నేహితులు రమణ, బాబీ, శంభులైతే వాళ్ళమ్మలకు తెలియకుండా స్కూల్ బ్యాగ్లో టవలు, బట్టల జత కూరుకొచ్చేవాళ్ళు. గోదాట్లో దూకి ఈత కొట్టి తర్వాత ఎవరూ ఎరగనట్టు తల తుడుచుకొని స్కూల్ బట్టలేసుకునేటోళ్ళు. వీళ్ళెంత దాచినా తడి బట్టలు చూసి వాళ్ళమ్మోళ్ళు ఇసియం పట్టేసి చెవులు మెలిపెట్టేసేవాళ్ళు. బాబీ చెల్లెలు నాగవల్లి, మల్లిక మంచి దోస్తులు. మగపిల్లలు ఈతలు కొడతా, నీళ్లు జల్లుకుంటా బండల్లరి చేస్తాంటే వల్లి, మల్లిక ఇసుకలో గవ్వలేరుకుంటా స్కూల్ బ్యాగ్లో మల్లిక తెచ్చిన కాడ మల్లెపూలతో జడలల్లుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు. అప్పుడప్పుడు పడవరావుడు తాతని బతిమాలి గోదాట్లో షికారు కొట్టేవాళ్ళు. మనోహర్కి ఈత మీద ధ్యాస తక్కువ, ప్రకృతి ఆరాధన ఎక్కువ. అందుకే 2 రౌండ్లు ఈత కొట్టేసి ఒడ్డుకొచ్చి కూకొని సూకినేటిపల్లి లంకలో పచ్చగా కనిపించే రెల్లుగడ్డిని, కొబ్బరి తోటల్ని, దూరంగా తేలుతున్న పడవల్ని చూస్తా కూర్చునేవాడు. అప్పుడే ఓ పాటందుకునేది మల్లిక. ఎందుకంటే మనోహర్కి ప్రకృతి అంటే ఎంత ఇష్టమో మల్లిక పాట అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం. అందుకే బావ మనసు కనిపెట్టి అడగకుండానే పాడేది. పాట వింటా పరవశంగా తలూపేవాడు మనోహర్. మలిసంజలో అక్కడ దొరికే పిడత కింద పప్పు బజ్జీలు తింటా కంగుతిన్న సూర్యాన్ని చూస్తా కాసేపటి ఇటు తిరిగాక మెల్లిగా నడుచుకుంటూ ఇంటి దారి పట్టేవారు. పిల్లలంతా దాదాపు రోజు ఇదే పద్ధతి. తీర్థాలయ్యి జరిగినప్పుడైతే జీళ్ళు, రంగుల రాట్నాల ఆట బొమ్మలు వీటన్నిటితో ఒకటే సందడి. టేలర్ స్కూల్తో వాళ్ళకి ఎన్నో జ్ఞాపకాలు. స్కూల్ వార్షికోత్సవానికి స్టేజీ మీద మల్లిక పాట పాడిందంటే ప్రైజ్ దక్కాల్సిందే. చదువుల్లో, పరుగు పందాల్లో, మార్చ్ పాస్ట్ పోటీల్లో మనోహర్దే పైచేయి. బావ మరదళ్ళిద్దరూ ఉన్న బహుమతులన్నీ కొట్టుకుపోతున్నారని అంతా ఆట పట్టించేవాళ్ళు. స్కూల్ ముగిశాక ఇద్దరు ఇంటర్, డిగ్రీ చదువుల కోసం నర్సాపురం వేఎన్ కాలేజీలో చేరారు. నర్సాపురంలో పై చదువులు లేక పిల్లలంతా చదువు ఆపేసో వేరే ఊళ్ళకెళ్ళో ఇబ్బంది పడతాంటే ఎర్రమిల్లి నారాయణమూర్తి గారు 1949లో మొదటిది నర్సాపూర్ కాలేజ్ అనే పేరుతో ఈ కాలేజ్ పెట్టారు. వారి కృషిని చూసి అప్పటిదాకా డచ్ భవంతిగా ఉన్న సబ్ కలెక్టర్ బంగ్లాని ప్రభుత్వం ఆయనకి అప్పగించింది. నెమ్మదిగా 14 ఎకరాల విస్తీర్ణానికి పాకిన ఈ కాలేజీలో చదువుతో పాటు జిమ్, లైబ్రరీ, బాస్కెట్ బాల్ కోర్ట్, షటిల్ కోర్ట్ వంటి అధునాతన సౌకర్యాలుండేవి. చదువుతో పాటు విద్యార్థుల సార్వత్రిక అభివృద్ధికి బాటలు పరిచిన గొప్ప కాలేజీ ఇది.
ముఖ్యంగా కాలేజీ తరపున ఏవైనా అన్నదానాలు, సేవా కార్యక్రమాలు జరిగినప్పుడు ఉత్సాహంగా పాల్గొనేవాడు మనోహర్. పిల్లతనం పోకపోవడం వల్ల కాలేజీ ముంగిట ఎడం పక్కనున్న చెరువులో కాళ్ళు పెట్టి అల్లల్లాడిస్తూ స్నేహితురాళ్లతో కబుర్లాడటం, మర్రి చెట్టు ఊడలు పట్టుకొని ఊగులాడటం చేస్తూ ఉండేది మల్లిక. వద్దని కళ్ళతోనే వారించే మనోహర్ చూపులను పట్టించుకోకుండా కిలకిలా నవ్వేది. ఓసారి అలాగా ఊడట్టుకు ఊగుతా జారి కింద పడింది మల్లిక. నుదురు పగిలి మిషనాసుపత్రిలో 4 కుట్లడ్డాయి. తాను కోలుకునేదాకా అన్నీ మానేసి పక్కనే ఉంటా కంటికి రెప్పలా కాచుకున్నాడు మనోహర్. చూస్తుండగానే మల్లిక వయసొచ్చి పూతపోసిన బంగారు బొమ్మలా తయారైతే మనోహర్ మీసారొచ్చిన కరెంటు స్తంభంలాగా అయ్యాడు. సన్నగా, పీలగా, నల్లగా ఉండే మనోహర్ది వాళ్ళ నాన్న పోలిక. బావ అందం కంటే అతని తోడునే ఇష్టపడుతూ తన జీవితం అతనితోనే అని తీర్మానించుకుంది మల్లిక. కానీ అనుకున్నవి అనుకున్నట్లయితే దాన్ని జీవితం అని ఎందుకంటారు? ఓ కార్తీక పున్నమికి స్నేహితులతో పేరుపాలెం బీచ్లో సముద్ర స్నానానికి వెళ్ళాడు మనోహర్. సుడిగుండాలకి ఉన్నట్టుండి నిల్చున్న దగ్గర ఇసుక కుంగిపోయి మనిషిని బలంగా లోనికి లాగేసి నీటి దిగువ కరెంటుకు ప్రసిద్ధి ఈ రేవు. ఆ రోజున అలాగే సముద్రం మనోహర్ని పొట్టన పెట్టుకుంది. ఒక్కసారిగా మల్లిక జీవితం తలక్రిందులయ్యింది. 3 ఏళ్లు పిచ్చిదానిలా తిరిగింది. ఆ సమయంలో బావ స్నేహితులు నాగవల్లి చాలా అండగా నిలిచారు. చివరికి పెద్దలంతా కలిసి సర్ది చెప్పి మల్లికకు పాలకొల్లులో బ్యాంకుద్యోగం చేసే హరి సంబంధం తెచ్చారు. హరి చాలా మంచివాడు. మల్లిక గతం గురించి ఆమె ముందుగానే అతనికి చెప్పింది. తమ బంధానికి పూర్తి న్యాయం చేయలేనేమో అని మనసులో ఉన్న అనుమానం గురించి కూడా పెళ్లికి ముందే చెప్పింది. ఎంతకాలమైనా ఓపిక పడతానని, ఆమె ఇష్టాలకు అడ్డుపడనని, దేనికి బలవంత పెట్టనని ప్రమాణం చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు హరి. అన్నమాట నిలబెట్టుకుంటా నెమ్మదిగా ఆమె మనసు గెలుచుకున్నాడు. ఇప్పుడు మల్లిక 2 పిల్లలు చదువుకొని పైకొచ్చారు. చూస్తుండగానే కాలచక్రం గిర్రున తిరిగింది. మల్లిక, ఇక్కడున్నావా అంటూ వెతుక్కుంటూ వచ్చింది నాగవల్లి. ఏమే ఏడుస్తున్నావా? 25 ఏళ్లయింది. ఇంకా ఏమిటి బేలతనం? అయినా మీ బావ చెయ్యాల్సిన బాధ్యతలన్నీ నీ భుజాల మీదేసుకొని తీర్చావు. మీ అత్తయ్యకి జబ్బు చేస్తే దగ్గరుండి చూసుకున్నావు. మామయ్యకి ఏ లోటు రానీకుండా చేసి సాగనంపావు. మావయ్య పొలాల కౌలు లెక్కలవి చూస్తూ కోర్టు వివాదాలు తీర్చి మగపిల్లాడిలా వెనక నిలబడ్డావు. వాళ్ళిద్దరూ కాలం చేశాక ఓళ్ళు నీకు రాసిన ఆస్తితో బావ పేరుతో అనాథాశ్రమం పెట్టావు. దాని ముందు మీ బావకిష్టమైన మొక్కలన్నీ ఎట్టించావు. పాలకొల్లులో మీ ఇంట్లోనే పిల్లలకు ఉచితంగా సంగీతం చెప్తున్నావు. బావ పేరుతో సేవలు, పూజలు, హోమాలు చేస్తున్నావు. ఇదిగో చివరకు 25 ఏళ్లైనా మరవకుండా ఈనాటికి పేరుపాలెం సముద్రం దగ్గర అన్నదానం చేస్తున్నావు. ఓ మాట చెప్పనా మల్లిక? బతికున్న మనుషులనే ప్రేమించడం చేతగాక ఈడుస్తున్న ఈ రోజుల్లో పోయిన మనిషి కోసం ఇంత చేసి నీ జీవితాన్ని ధారపోసావే. నిజంగా మీ బావ బతికున్నా నీ అంత బాగా ఇవన్నీ చేసేవాడు కాడేమో. ప్రేమంటే ఏంటో నిన్ను చూసి నేర్చుకోవాలి. మా బావ పోలేదు మల్లిక, నాలోనే జీవించి ఉన్నాడు. లేని వాళ్లకు పెట్టి పెట్టడన్నంలో నవ్వుతున్నాడు. పేద పిల్లలు గొంతెత్తి పాడే పాటల్లో పల్లవిస్తున్నాడు. తనకిష్టమైన మొక్కలకి నీళ్లు పోస్తున్నప్పుడు చెట్లు సందుల్లో చల్లని గాలి తెరగా మరీ వీస్తున్నాడు. అనాథలకు అండగా ఉంటా తనకిష్టమైన సేవ చేస్తున్నప్పుడు చూస్తా నిండారా నన్ను దీవిస్తున్నాడు. నిజం చెప్పాలంటే నేను మనసారా హాయిగా జీవించిన క్షణాలన్నీ బావతో ఉన్నవే. ఆ స్మృతులన్నీ నాకు ఊపిరి. ప్రేమంటే కేవలం ఒక మనిషిని ప్రేమించడం కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, చుట్టాలను, స్నేహితులను, ఇష్టాలను, అయిష్టాలను, సుగుణాలను, అవగుణాలను అన్నిటినీ కలిపి ప్రేమించడం. నేను అలాగే ప్రేమించాను. మనిషి లేకపోయినా వాళ్ళకిష్టమైన పనులు జరుగుతున్నంత వరకు ఆ పుణ్యఫలం రూపంలో వాళ్ళు జీవించే ఉంటారు. అలా చూస్తే మా బావ ఈ పనుల రూపంలో కొన్ని వేలసార్లు ఊపిరి పోసుకుంటాడు. మా బావ ఎక్కడో కాదు, నాలోనే ఉంటా నన్ను నడిపిస్తున్నాడు. ఈ ఊహా తృప్తి చాలు ఈ జీవితానికి. కానీ ఎంత సర్ది చెప్పుకున్నా ఈ పాడు మనసు ఈ ఒక్కరోజు మాత్రం నా ఆధీనంలో ఉండదే. అందుకే ఈ కన్నీరు. సర్లే పద, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ కళ్ళు తుడుచుకొని నడుస్తా ఉన్న మల్లికను చూస్తా. ఎంత గొప్ప మడిసి. కొన్ని
గొప్ప ప్రేమలు ఇలా కూడా ఉంటాయేమో అనుకుంటూ ఆమెతో ముందుకు సాగింది నాగవల్లి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బై బాయ్.